హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 5 చూద్దాం. సెక్షన్ ఏలో 9 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ యూ షుడ్ అటెంప్ట్ ఆల్ ద 9 క్వశ్చన్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ ఈ సెక్షన్లో 9 చాప్టర్స్లో నుంచి ఒక్కో క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి, ఇది 2 మార్క్స్ సెక్షన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇందులో 14 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ యూ షుడ్ ఆన్సర్ ఆల్ ద 14 క్వశ్చన్స్. ఓకే, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ 5 చాప్టర్స్. ఫస్ట్ ఈజ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, సెకండ్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, థర్డ్ ఈజ్ కెమికల్ బాండింగ్, ఫోర్త్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ ఈజ్ హైడ్రోకార్బన్స్. సో ఈ 5 చాప్టర్స్లో నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 10 క్వశ్చన్స్ వస్తాయి ఈ 5 చాప్టర్స్లో నుంచి. క్వశ్చన్ నెంబర్ 10 నుంచి క్వశ్చన్ నెంబర్ 23 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ సి, 4 మార్క్స్ సెక్షన్. ఇందులో మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. యూ షుడ్ అటెంప్ట్ 8 క్వశ్చన్స్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి. 4 మార్క్స్కి 3 చాప్టర్స్ ఉన్నాయి. అవేంటి? కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం. ఈ 3 చాప్టర్స్లో నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 6 క్వశ్చన్స్ మీకు ఈ చాప్టర్లో నుంచే వస్తాయి, 4 మార్క్స్వి. ఈ 3 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ అటెంప్ట్ 6 క్వశ్చన్స్. ఓకే, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అదర్ చాప్టర్స్లో నుంచి వస్తాయి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 24 నుంచి క్వశ్చన్ నెంబర్ 35 వరకు మీకు 4 మార్క్స్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ద సెక్షన్ డి, ఇట్ కంటైన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఇందులో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. యూ షుడ్ అటెంప్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ 8 మార్క్స్ ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ సెకండ్ చాప్టర్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ హైడ్రోకార్బన్స్లోంచి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ టైమ్ ఇస్ దేర్ యూ క్యాన్ స్టడీ హైడ్రోకార్బన్స్ ఆల్సో. సో ఈ ప్రాక్టీస్ పేపర్ 5కి మీరు 3 డేస్ పెట్టుకోండి. 1 డేనేమో 8 మార్క్స్ క్వశ్చన్స్, 1 డేనేమో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ థర్డ్ డేనేమో 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, ఆల్ ఎట్ ఎ టైమ్. ఓకే, సో మీరు కనుక ఈ 5 ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.